అరుణాచలంలో టిఫిన్ తిందామని బయటకొచ్చాను. ఇక్కడ వడలు చేస్తే భలే స్మెల్ వచ్చేస్తది. ఆ స్మెల్‌కే ఫుడ్డు చానా తినాలని కోరిక పుడుతోంది. దగ్గరే ఉన్న ఒక హోటల్‌కి వెళ్ళాను. అక్కడ చూడండి హోటల్‌లో ఎంత పెద్ద టేబుల్స్ ఉన్నాయో. ఒక బెడ్‌రూమ్‌లో ఉన్నట్ల మంచాలు ఉన్నట్లున్నాయి చూడండి. ఎంత బాగున్నాయి గదా! ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చాను. ఓయమ్మ! ఆంటీ ఇసిరిపోతుందబ్బా ఇడ్లీ ప్లేటు. ప్లేట్ ఇడ్లీలో 4 ఇడ్లీలుంటాయి. ఈ 4 ఇడ్లీలు కలిసి రూ. 50. దీంట్లోకి ఎర్ర చట్నీ, సాంబారు తమిళనాడు అంటే తెలుసు కదా! సాంబారు, తెల్ల చట్నీ ఇస్తారు. మనకైతే తెల్ల చట్నీనే బాగా నచ్చింది. తర్వాత సాంబారు. మనకల్లా అరిటాకులు పండిస్తారు గానీ, ఏ ఒక్క హోటల్‌లోనూ మనకు అరిటాకు ఇయ్యరు. ఇదే మన ఎదవ జీవితం అంటే. ఈ అరిటాకులో వేడి వేడి ఇడ్లీ తినడం వల్ల మన లివర్ బాగా పనిచేస్తుంది. అందుకే ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రతి హోటల్‌లోనూ అరిటాకు లేనిది టిఫిన్ పెట్టరు, అన్నం పెట్టరు. ఈ తమిళనాడు ఇడ్లీ స్పాంజ్ మాదిరి ఉంటుంది. అందుకే నాకు చాలా ఇష్టము. దానికి కుమ్మేశాను. మీరు కూడా అరుణాచలం వస్తే ఈ ఇడ్లీని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పైన కామెంట్ చేయండి.